నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. నకిలీ మద్యంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట. చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి కేంద్రంలో వైసీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చీపురుపల్లి పంచాయతీ కార్యాలయం నుండి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎక్సైజ్ సిఐ చక్రవర్తికి వినతి పత్రం అందించారు. ఈ నియోజకవర్గంలో కూడా ఈ రాష్ట్రం అంతా కూడా ఈరోజు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్స్ఎస్సీఏ గారికి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము కోరుతున్నాం మరి ఏదైతే కల్తీ మందికి సంబంధించి ఎవరైతే దోషులు ఉన్నారో వారందరినీ కూడా శిక్షించి మరి తగిన వాళ్ళకి పేదలందరికీ న్యాయం చేసి దీనిలో చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి మరి ఆర్థిక సాయం చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ మద్యం ఏదైతే ఉందో ఈ కల్తీ మద్యకి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా దీనికి ఒక సిట్ ఏర్పడ్డ దీని మీద యాక్షన్ తీసుకొని ఇంకా ఎక్కడెక్కడ ఈ కేసులు ఉన్నాయన్నీ కూడా మరి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చాలా నిరంకుశంగా ముందు నేను అన్ని మంచి చేస్తానని వచ్చి అన్ని అబద్ధాలు ఆయన అబద్ధాలు మళ్ళీ నమ్మరనుకున్నాం. కానీ ప్రజలు నమ్మి ఆయన కోట్లు వేసినందుకు ఎక్కడ కూడా బెల్ట్ షాపులు కల్తీ మద్యం కేంద్రాలు తయారు చేసుకొని గమనించాలి. అలాగే ఇక్కడికి వచ్చిన మన లేడీస్ గారికి, అలాగే సూర్యనారాయణ గారికి, మరి రాజు గారికి, మరి ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి అందరికి కూడా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే ఈవేళ చీపురుపల్లిలో మన మాజీ మంత్రివర్యులు సత్యబాబు ఆదేశాల మేరకు ఇక్కడ చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా చేశారు. పోతే పోలీసులు కొంత నిర్బంధించినా అందరూ కూడా లేడీస్ అంతా చాలా చక్కగా వచ్చారు ఈ కార్యక్రమం. ఎందుకంటే ఇన్ని కార్యక్రమంలో ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధ హామీలు ఇచ్చారు. ఎవరైనా నాణ్యమైన విద్యను ఇస్తాను, నాణ్యమైన వైద్యాన్ని ఇస్తాను అని అంటారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన మందుని ఇస్తానన్నారు. కొన్ని అన్ని విధంగా నాణ్యమైన మందుని కూడా ఇవ్వలేదు. కల్తీ మద్యాన్ని ఈరోజు ఇచ్చి ఎంతోమంది ఆడవాళ్ళు పసుపు కుంకాలతో ఆడుకుంటున్నారు. ఆ కల్తీ మందుని తాగి చాలామంది కూడా హాస్పిటల్ పాలయ్యారు, కిడ్నీలు ఫెయిల్ అయ్యి చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు ఎక్కడున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్తున్నాము. మా ఆడవాళ్ళు ఉసురు అనేది మీకు ఎప్పుడూ తగులుతూనే ఉంటుంది. ఏదైనా విధంగా ఏదైనా మంచి ప్రజలకి మంచి చేయకపోయినా మంచి కల్తీ మద్యాన్ని ఇచ్చేసి మా జనాలతో, మా ప్రజలతో, మా మహిళలతో అందరితో కూడా మీరు ఆడుకుంటున్నారు. మీకు ఒక మాట చెప్తున్నాను,